శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం ఇన్ఛార్జ్ ఖగోళ హరీష్ బాబు జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా భారతం అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన సూచించారు. గ్రామాలు పట్టణాలు మధ్య అంతరాలు, లింగ వివక్ష, కుల అడ్డుగోడలు, తీవ్రవాదం, ప్రాంతీయవాదం వంటి సమస్యలను తొలగించడంలో యువత ముందుండాలని తెలిపారు. భారతదేశ సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటు జాతీయ భాషల సాహిత్యం, కళా వైభవం పునరుద్ధరణకు కృషి చేయాలని, ప్రభుత్వం సమాజం కలిసి ముందుకు సాగితేనే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చోదక శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. ధర్మవరం శాసనసభ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధర్మవరం శాసనసభ్యుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 79 సంవత్సరాల్లో మనందరికీ తెలుసు 1947 వరకు బ్రిటిష్ పాలకుల యొక్క బానిస సంఖ్యలతో మనం జీవించడం జరిగింది. అనేక మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అయితే అంతకుముందు ఒకరోజు ఈ దేశంలో మత రాజకీయాల పరంగా మతపరంగా ఒక దేశంగా విభజన జరగాలన్నప్పుడు ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్గా విభజన చేయడం జరిగింది. 14న విభజన జరిగిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 6 లక్షల మందికి పైగా హిందువులను ఊచకోత కోయడం జరిగింది. ఆ రకంగా ఇంతమంది త్యాగదనుల ఫలితంగా మనకు స్వాతంత్ర దినోత్సవం రావడం జరిగింది. ఇవాళ 79 సంవత్సరాలలో అనేక రకాల మార్పులు, అనేక విప్లవాత్మకమైన మార్పులు ఇవాళ ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. ఈ 11 సంవత్సరాల సుపరిపాలన కాలంలో ఏదైతే ఆనాడు స్వాతంత్ర ఉద్యమ కాలంలో త్యాగం చేసినటువంటి త్యాగదనులను స్మరించుకునేటువంటి ప్రయత్నం ఈ 11 సంవత్సరాల్లో మాత్రమే జరిగిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు పాలించినటువంటి 60 సంవత్సరాలుగా పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తాత పేరు, వాళ్ళ కొడుకు పేరు, వాళ్ళ బిడ్డ పేరు, వాళ్ళ మునిమనోడి పేరు ఈ రకంగా పెట్టుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో ఈ దేశం కోసం పనిచేసినటువంటి వీర వనితలు కావచ్చు, వీరత్వం ప్రదర్శించినటువంటి ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల పేర్లను ఎక్కడైనా మీరు చూసుకోండి. ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, లేకుంటే పోర్టులు కావచ్చు, అన్ని రకాల దీన్ని అన్నిటి కూడా ఈ దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లను పెట్టడం జరిగింది. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పనిచేసినటువంటి స్మరించుకునేటువంటి ప్రయత్నం కేవలం ఈ 11 సంవత్సరాల కాలంలోనే జరిగిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన రాష్ట్రంలో కూడా చూసాం. ఈ 14 నెలల కాలంలో రకరకాలుగా గతంలో రాజశేఖర రెడ్డి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి, లేకుంటే ఇందిరాగాంధీ నెలల కాలంలో మీరు ఎక్కడ చూసినా చాకలి ఐలమ్మ కావచ్చు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కావచ్చు, వడ్డే ఓబన్న కావచ్చు, ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళ పేర్ల మీద ఇవాళ అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.